ఎస్టర్డే క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎస్టర్డే క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉందా? నిన్న రాలేదు సార్ నేను. ఓకే మా ఎస్టర్డే క్లాస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ శ్రీరామ్ అర్థం కల ఉందా? లేదు సార్. డౌట్స్ ఉందా లేదా? లేదు సార్. ఓకే సి మనం ఎస్టర్డే ఏం చేసినామా, హౌ టు ఓపెన్ ద ఫైల్, హౌ టు రైట్ ద ఫైల్. అంటే ఫైల్ క్రియేట్ చేసిన ఫైల్లో మనం ఫైల్ రైటింగ్ ఎట్లా చేస్తాము, నెక్స్ట్ రీడింగ్ ఎట్లా చేస్తామనో, అండ్ అనదర్ థింగ్ ఈస్ అపెండ్, హౌ టు అపెండ్ ద ఫైల్. ఉన్న ఫైల్లోనే మళ్ళీ యాడ్ చేస్తా ఎట్లా చేసినామని చూసినాం ప్రోగ్రామ్ లో. సి హౌ ద డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ ద ఫైల్స్, ఎట్లా డేటాబేస్ స్టోర్ అవుతుంది, ఫైల్స్ ఎందుకు హ్యాండిల్ చేస్తామనేసి ఇప్పుడు చూస్తాం థియరిటికల్ గా. సి వాట్ ఈస్ ద ఫైల్? యాక్చువల్ గా ఫైల్ అంటే ఏమి, ఫైల్ యొక్క యూసేజెస్ అంటే ఏమంటే, ఈ ప్రోగ్రామ్ మనం డెస్క్టాప్ పైన మనం C++ లో ప్రోగ్రామ్ లేకుండా నోట్ ప్యాడ్, వర్డ్ ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, దట్ ఈస్ ద ఫైల్. యాక్చువల్ గా వీఆర్ క్రియేటింగ్ అనదర్ ఫైల్ టు స్టోర్ ద డేటా స్టోర్ చేసుకోవడం కోసము మనం ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. వెరాస్ ఇన్ ప్రోగ్రామ్ లో చూసినట్లయితే జస్ట్ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్, ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, దట్స్ ఆల్. అంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫైల్ ప్రోగ్రామ్ తో పాటు ఫైల్ ని క్రియేట్ చేసి మన డేటాబేస్ మొత్తము దాంట్లో స్టోర్ చేయాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? హౌ టు స్టోర్ ద డేటా అంటే ఎట్లా స్టోర్ చేస్తున్నామంటే యూజింగ్ క్రియేటింగ్ ద ఫైల్. మనం ఫైల్ క్రియేట్ చేసి మనకు డేటాబేస్ మొత్తము దాంట్లో స్టోర్ చేసి సపరేట్ గా ఒక ఫైల్, మనకు డేటా మొత్తం దాంట్లో ఉండాలి కాబట్టి మనం ఫైల్ క్రియేట్ చేసి మనం ఎంటర్ చేసే డేటా మొత్తము దాంట్లో క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్రియేటింగ్ ద ఫైల్స్. మనం ఫైల్ కన్నా యాక్చువల్ గా మనం వర్డ్, నోట్ ప్యాడ్ క్రియేట్ చేస్తాం కదమ్మా, అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫర్ యువర్ ఫర్ ఇన్ఫర్మేషన్, మన ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది? నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, లేకపోతే వర్డ్ డాక్యుమెంట్, పీపీటీ, ఇట్లా ఎక్సెట్రా ఏదైనా కానీ దాంట్లో స్టోర్ చేసినప్పుడు ఆ డేటా ఎట్లా రికవర్ చేసుకుంటాం? డేటా ఎక్కడ స్టోర్ చేస్తామంటే మనము డ్రైవ్స్, వీఆర్ స్టోరింగ్ ద డేటా ఇన్ టు అవర్ డ్రైవ్స్. హార్డ్ డిస్క్ కావచ్చు, లేకపోతే ఫ్లాపీ డిస్క్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్. ఓకేనా? ఓకే, మనం ఫైల్ ఎట్లా స్టోర్ చేస్తున్నామంటే యాక్చువల్గా ఫైల్ స్టోరింగ్ అంటే మనం క్రియేట్ చేసిన డేటాబేస్ కానీ మనం ప్రొటెక్షన్ కోసం స్టోర్ చేస్తాం. అంటే డేటా ఎరేస్ కాకుండా ఉంటే హార్డ్ డిస్క్ స్టోర్ చేస్తాం. అదర్వైజ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ లో ఫ్లాపీ డిస్క్ కానీ, మెమరీ కార్డ్ కానీ, ఇట్లా పెన్ డ్రైవ్ కానీ ఎక్కడన్నా కానీ మనకు డేటా ప్రొటెక్టెడ్ అనిపించడం, లేకపోతే డేటా క్యారీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అన్నప్పుడు మనం పెన్ డ్రైవ్, సిడి డ్రైవ్స్ లో ఎక్కడో ఒక చోట్ల స్టోర్ చేసుకుని డేటాను స్టోర్ చేస్తాం. దట్ ఈస్ ద డేటా స్టోరింగ్. వెరాస్ ఇన్ ఫైల్ మనం C++ ప్రోగ్రామ్ లో ఫైల్ ఎట్లా స్టోర్ చేస్తాం? సేమ్ థింగ్. ఎందుకంటే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ డేటా మొత్తం ప్రోగ్రామ్ లో ఉంటుందమ్మా.
ఆ ప్రోగ్రామ్ చేసిన ప్రోగ్రాము డేటాబేస్ గా స్టోర్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలా అంటే మనం సపరేట్ గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద ఫైల్. ఓకే, ఆ డేటా స్టోర్ చేసుకునే కోసమే. వెరాస్ మనం కంపైల్ చేసినప్పుడు స్ట్రింగ్స్, అరైస్ డిక్లరేషన్, అరై ఇన్స్టాలేషన్ అయినప్పుడు ఏమవుతుంది, స్టోరింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డేటాబేస్ ఏమవుతుందంటే అక్కడే కంపైల్ చేస్తుంది, అక్కడే ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద ఇన్పుట్ అవుట్పుట్. ఏమి ఇస్తామో మనకు అవుట్పుట్, ఎక్స్పెక్టేషన్ అవుట్పుట్ క్లియర్ అవుతుంది. వెరాస్ హియర్ ఎందుకు ఫైల్ క్రియేట్ చేస్తున్నామంటే టు స్టోర్ ద డేటా. మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మన అవుట్పుట్ ని ఎక్కడ స్టోర్ చేస్తున్నామంటే ద అవుట్పుట్ హ్యాస్ బిన్ స్టోర్ ఇన్ టు ద ఫైల్. వీఆర్ క్రియేటింగ్ ద ఫైల్. దట్ ఈస్ ద ఫైల్ డాట్ టీఎక్స్టీ కావచ్చు, లేకపోతే ఓడ్ డాట్ టీఎక్స్టీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ డేటాను ఎత్తుకోబోయేసి ఒక ఫైల్లో స్టోర్ చేసుకునే కోసమే యూజ్ చేసేది ఫైల్. దట్ ఈస్ see here, files are used to store the data in a relatively permanently form or floppy disk, hard disk, tape or other form of the secondary storages. Example pen drive, lekapothe memory card, etc., CD, DVD, etc. Files can hold a huge amount of data if need be. ఎందుకంటే కంపైల్ చేసినప్పుడే ఆల్రెడీ ఆ డేటా అనేది కన్సంప్షన్ చేసుకుంటుందమ్మా. ఓకే, కన్సంప్షన్ చేసుకునేసి రిలీజ్ చేసేటప్పటికంతా డేటా ఎక్స్ట్రాక్ట్ అయినప్పుడంతా కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. అట్లా అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మనకు డేటాబేస్ ని సపరేట్ గా ఫైల్ లో క్రియేట్ చేసి ఆ డేటా ఎత్తుకుపోయి దాంట్లో స్టోర్ చేస్తున్నాం. See, ordinary variables, even records and arrays are kept in main memory. Okay, even records and arrays are kept in a main memory. That is our program. మనం array declaration ఏమి ఇస్తున్నామా, see why you are declaring the array అంటే yesterday class లో hello this is my C program అన్న, whereas I declared array value is 20 డిక్లేర్ చేసినప్పుడు ఏమైంది, అరై ఎర్రర్. ఎందుకంటే డిక్లరేషన్ 20 బట్ ద లెంత్ ఈజ్ ఎక్కువ 40, మోర్ దెన్ 40. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అరై వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద 40. ఈవెన్ రికార్డ్స్ అండ్ అరైస్, దట్ ఈస్ ద అరై అండ్ రికార్డ్స్. మనం అరైకి మనం చేసే రికార్డ్ కి ఈ రెండు ఈక్వల్ కావాలంటే వాల్యూస్ మనం ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, ఆల్ ఓవర్ బీకామ్ సెకండ్ ఇయర్ సిఏ స్టూడెంట్స్ మొత్తము 49 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. 49 మెంబర్స్ డేటా ఏం చేయాలా, నేను ముందుగానే గ్యాదర్ చేసుకోవాలి. 49 మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ సీటింగ్ కెపాసిటీ, క్లాస్, ఎగ్జామ్, ఇట్లా మొత్తం అరేంజ్మెంట్స్. దట్ ఈస్ ద అరేంజ్మెంట్స్, నథింగ్ బట్ అన్ అరై. దాని ఎక్స్పెక్టేషన్ 49 పైన వస్తే ఏమవుతుంది, ఎక్సీడెడ్ ద అరై వాల్యూ. ఇస్ ఇట్ క్లియర్? దానికి మనం డిక్లరేషన్ ద అరైస్ అండ్ ఈవెన్ రికార్డ్స్ అండ్ అరైస్ ఆర్ కెప్ట్ ఇన్ ద మెయిన్ మెమరీ, which is a temporary and rather limited in the size. Size ఎందుకు లిమిటేషన్ ఉంటుందంటే దట్ ఈస్ ద సైజ్. మనం హలో అంటే హలో ఎన్ని వర్డ్స్ వస్తుంది, HELLO 5 లెటర్స్. 5 లెటర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అరై వాల్యూ ఐఎమ్ డిక్లేరింగ్ 5. ఓకేనా, హలో ఐ అన్నట్టు కూడా యాక్సెప్ట్ చేయదు అనమాట. బికాస్ అరై వాల్యూ ఈస్ 5. నాకు మొత్తం హలో నుంచి మొత్తం కావాలన్నప్పుడు ఏం చేయాలి, ఐ వుడ్ లైక్ టు ఇంక్రీజ్ ద అరై వాల్యూ, దెన్ ఓన్లీ యూ కెన్ ఎంటర్ ద వాల్యూ. దట్ ఈస్ ద రికార్డ్స్. అంటే దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ అరై. అరై యొక్క సైజ్ ఎంతో దానికే స్టిక్ ఆన్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ది ఫాలోయింగ్ ఈస్ కంపేర్స్ టు 2 types. వాట్ ఆర్ దే? దట్ ఈస్ one is main memory, another one is secondary memory. Is it clear? One is main memory, another one is secondary memory. See, whereas in system, what is the main memory, what is the secondary memory? See, primary, secondary laga ikkada main memory and secondary memory ga divide avutundi. Whereas main memory nothing but an primary memory. Default ga manam system lo manam iche input anta ekkada vastundama, default, that is a primary memory, which is a RAM, ROM. Manam iche data mottham first accessing dantlo potunda RAM, ROM. Next secondary memory nothing but an hard disk. Hard disk is the storage memory. Okay, here see what is the primary and secondary అన్నప్పుడు మనం సిస్టమ్ లో ప్రైమరీ సెకండరీ మెమరీ చూసినట్టే ఇక్కడ see this is the main memory and secondary memory. What is the main memory? Nothing but an primary memory. RAM, ROM is the main memory. Okay, RAM, ROM is the main memory. ఫస్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ అంటే డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే దట్ ఈస్ ద మెయిన్ మెమరీ. ఎక్కడ స్టోర్ అవుతుంది, ర్యామ్, రోమ్ లో మనం ఇచ్చే డేటా యాక్సెస్ చేసుకున్నాక దెన్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా దెన్ ఓన్లీ ద డేటా హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్ టు సెకండరీ మెమరీ. ఇస్ ఇట్?
సెకండరీ మెమరీ ఇస్ ద పర్మనెంట్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ లేకపోతే నెక్స్ట్ ఏముందమ్మా ఎక్స్టర్నల్ మెమరీస్, పెన్ డ్రైవ్, సిడి, డివిడి, ఫ్లాపీ డిస్క్, ఎక్సెట్రా. ఓకే, దట్ ఈస్ ద సెకండరీ మెమరీ. మేడ్ అప్ ఇన్ ర్యామ్ చిప్స్, దట్ ఈస్ మెయిన్ మెమరీ. ఓకే, మెయిన్ మెమరీ ఎందుకంటే దట్ ఈస్ ప్రైమరీ మెమరీ. ఏదైనా కానీ మీ ప్రోగ్రామ్ కావచ్చు, ఈవెంతో మీరు ఎంట్రీ చేసే డేటా కావచ్చు, ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఫస్ట్ ప్రైమరీ మెమరీలో స్టోర్ అవుతుందమ్మా. ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, నెక్స్ట్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. ఆఫ్టర్ దట్ ఈస్ ద టెంపరరీ మెమరీ. ఎంతవరకు ఉంటుంది, మీరు అప్డేట్ చేసేంత వరకు, నెక్స్ట్ సేవ్ చేసేంత వరకు ఆ డేటా ఎక్కడ ఉంటుంది, ర్యామ్ రోమ్ లో ఉంటుంది, కాబట్టి దాన్ని ప్రైమరీ మెమరీ అంటాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండరీ మెమరీ? సెకండరీ మెమరీ నథింగ్ బట్ an permanent memory is the secondary memory. Data has been stored in permanently either hard disk or floppy, CD, pen drive, etc. That is the secondary memory. Is it clear? దాన్ని మనము పర్మనెంట్ మెమరీ అనేది కూడా అనొచ్చు అనమాట. ఎందుకంటే డేటా పర్మనెంట్ గా స్టోర్ చేస్తాం. అట్లా మనం ఫైల్స్ లో ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, వీఆర్ స్టోరింగ్ ద డేటా ఇంటూ ఫైల్ డాట్ టెక్స్ట్, లేకపోతే ఏదో ఒక నేమ్ ఇచ్చి దాంట్లో స్టోర్ చేస్తున్నాం. దట్ ఈస్ ద సెకండరీ మెమరీ. సి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మెయిన్ మెమరీ అండ్ సెకండరీ మెమరీ అంటే, యూజ్ వాట్ ఈస్ ద మెయిన్ మెమరీ యొక్క యూజ్, దట్ ఈస్ ద ప్రైమరీ మెమరీ. ఏం చేస్తుంది, యూజ్ టు హోల్డ్ ఎ ప్రోగ్రామ్ when it is running included the values of its variable, whether integer, character and array, etc. whatever it may be. మీరు ఇచ్చే డేటాని ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రైమరీ మెమరీలోనే ఉంటుంది అనమాట. ఎంతవరకు, యూజ్ టు హోల్డ్ ద ఫైల్స్ whenever a file can continue data or a program text, etc. అంటే సెకండరీ మెమరీ ఎంతవరకు ఉంటుందంటే మీరు పర్మనెంట్ గా స్టోర్ చేయాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రోగ్రామ్ కావచ్చు, hold a relative small amount of data. Is it clear? RAM, ROM ఎంతవరకు చేస్తుందంటే దట్ ఈస్ ద మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీలో ఎంతవరకు ఉంటుంది డేటా అంటే జస్ట్ మీరు అది సేవ్ చేసేంత వరకే ఉంటుంది. ఈవెన్ దో ఫ్లక్చుయేషన్, పవర్ ఫ్లక్చుయేషన్ కావచ్చు, లేకపోతే ఏదన్నా సిస్టమ్ ప్రాబ్లం అయినట్టు ఏమవుతుంది, మీరు టైప్ చేసిన డేటా సేవ్ చేయకపోతే, ఓకే, సేవ్ చేయనంత వరకు ఏముంటుంది మీ ప్రోగ్రామ్. ఈవెన్ దో ఇఫ్ రైటింగ్ 10 pages ప్రోగ్రామ్, మనం ఫైల్స్ లో ఫైల్ ఓపెనింగ్, ఫైల్ రైటింగ్, ఫైల్ రీరైటింగ్, ఇట్లా ప్రోగ్రామ్స్ మొత్తం రాసినప్పుడు నియర్లీ 20 to 30 లైన్స్ లేకపోతే 30 to 40 pages రాసినాం అనుకో, అనేబుల్ టు సేవ్ యువర్ ఫైల్, యూ ఫర్గట్ టు సేవ్ ద ఫైల్. ఓకేనా, మర్చిపోయినామో లేకపోతే సేవ్ చేయకుండా మనం టైప్ చేసిన కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పైన పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ డేటా టెంపరీగా స్టోర్ అయి ఉంటుంది. ఎంతవరకు, మీరు దాన్ని సేవ్ చేసేంత వరకు. ఓకే, సపోజ్ పవర్ ఫ్లక్చుయేషన్ లేకపోతే ఏదైనా సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం ఏదైనా జరిగిందంటే ఇమీడియట్లీ ద డేటా విల్ బి లాస్ట్. ఎందుకంటే మీరు సేవ్ చేయలేదు కాబట్టి ర్యామ్ రోమ్ లో టెంపరీ మెమరీలోనే ఉంటుంది అనమాట. ఓకే, ఒక్కసారి సేవ్ చేస్తే ద డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ సెకండరీ మెమరీ. సి can hold rather large amount of data, whereas in main memory that is a small amount of data, here can hold rather than large amount of data. See, it is a temporary అంటే ఎందుకంటే మీరు ఎంతవరకు ఎన్ని చేసినా కానీ ఈవెన్ దో మీరు 30 pages, 20 pages, 50 pages సేవ్ చేయకుండా మీరు టైప్ చేస్తా ఉంటే అంతవరకు ఎంతవరకు క్యాపబుల్ ఉంటుందో ర్యామ్ కెపాసిటీ అంతవరకు యాక్సెసింగ్ చేస్తూ ఉంటుంది. వన్స్ మీరు ఒక డేటా సేవ్ చేయనంత వరకు డేటా ఉంటుంది. ఒక్కసారి ఏదన్నా అయిందంటే ఇమీడియట్ గా ఇఫ్ టెంపరరీ as soon as a program is done or the power goes, that is the power fluctuation. లేకపోతే మీ బ్యాటరీ డౌన్ అవ్వడం, ల్యాప్టాప్ ఏదైనా ప్రాబ్లమ్ అవ్వడం, సిస్టమ్ ప్రాబ్లమ్ అయితే మీ డేటా మొత్తం లాస్ట్ అవుతుంది. గోస్ అవుట్ ఆల్ దీస్ వాల్యూస్ ఆర్ గాన్. whereas in secondary memory is fairly permanent, a file remains even if the power goes out, it will last until you erase it, last as long as the disk is not damaged at least. Is it clear? That is the secondary memory is the permanent memory. అంతే, ఎంతవరకు స్టోరేజ్ కెపాసిటీ దీంట్లో ఉంటుందంటే మనమే డిలీట్ చేసేంత వరకు మనకు డేటా పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండరీ మెమరీ. గివ్స్ ఫాస్ట్ యాక్సెస్ టు ద డేటా. అంటే ర్యామ్ ఏం చేస్తుంది, దట్ ఈస్ ద యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ యూజర్ అండ్ ద సిస్టమ్. ఓకే, మనం ఇచ్చే ఇన్పుట్ ఇమీడియట్ గా అది ASCII కోడ్ గా కన్వర్ట్ చేసి ఇమీడియట్ గా మనకి చేస్తుంది. whereas ర్యామ్ యాక్సెసింగ్ in secondary memory, access to the data is considerably slower due to moving parts. Because of ఎందుకు దీంట్లో స్లోగా ఉంటుందంటే బికాస్ స్టోరేజ్ ఎక్కడ చేస్తుంటారు, సిలో, డిలో, ఈలో ఎక్కడో చోట స్టోర్ చేసి పెట్టింటారు. ఓకేనా, మీరు డేటాను స్టోర్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద థింగ్స్, అంటే మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ ఉంటుందో మనం ఎత్తుక్కొని వచ్చే లోపల లేట్ అవుతుంది కాబట్టి కెన్ యాక్సెస్ స్లోలీ.
ఓకేనా. సి this is the difference between a main memory and secondary memory. Okay. What is the streams ante emi? Having any doubts on main memory and secondary memory ma? Any doubts unnaya? Okay. See, what is the streams? Streams ante emi? Streams is nothing but a general name given a flow the data. Okay na, flow data nothing but a మనము ఆబ్జెక్ట్స్ కావచ్చు, క్లాస్ కావచ్చు, రెఫరెన్స్ ఇచ్చి దాంట్లో నుంచి క్లాస్ కన్స్ట్రక్టర్స్ ఇట్లా మనము కన్స్ట్రక్ట్ చేస్తుంటాం. ఆ డేటా ఎట్లా ఫ్లో అంటే వన్ టు వన్ కనెక్టివిటీ నథింగ్ బట్ స్ట్రీమ్ ఇస్ ఎ జనరల్ నేమ్ యూజ్ ఫ్లోస్ ఆఫ్ ద డేటా. డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ different kinds of data flow, either character or numeric values or graphics or images, whatever it may be, that is the different types of data can be flow in different streams. Each stream is associated with particular classes. Is it clear? A stream is connected with the classes. అంటే క్లాస్ ని బేస్ చేసుకునేస్తే కింద ఉన్న ఆబ్జెక్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి లేకపోతే క్లాస్ ని బేస్ చేసుకుని డేటా కెన్ బి ఫ్లోడ్. దట్ ఈస్ ద పర్టికులర్లీ the stream as associated with class. Associated ante mingle ayi untundi, daanto combine ayi untundi annamata. Okay, one to one relation undedanne manam associates antaru. Okay, associate means major role play chesedi class. Okay, class ni base chesukunese stream kuda work avutundi kabatti danni associates antaru, which contains member functions and definitions for dealing with the particular kinds of data flow. Data flow. How the data will be flow into the streams? See, this is the program, this is the files. And devices of the file. Where is the program? The program data output. See the input. What is your input? Manam iche input ekkadiki output potundo based on the classes. I stream, O stream. I stream nothing but an input stream, O stream nothing but an output stream. Output stream class emi, input stream class emi anesi ikkada diagram lo kanabartundama. See the program, see the arrow mark, one side is blue, another side is red color is the output, blue color is the input. What is your input? మనం ఇచ్చే ఇన్పుట్ ఏమవుతుంది? See the input అట్మా, అంటే మనం ఇచ్చే ఇన్పుట్ ఏమవుతుంది? ఇక్కడ ఇన్పుట్ ఇచ్చిన వెంటనే డివైస్ ఫర్ ఫైల్స్. ఓకేనా, మనం యూజర్ ఇచ్చిన డేటా ఆటోమేటిక్ గా ఇన్పుట్ హ్యాస్ బీన్ గాన్ టు ద అవుట్పుట్ ప్రోగ్రామ్. వన్స్ ప్రోగ్రామ్ అవుట్పుట్ వచ్చిన డేటా ఏమొస్తుంది? వాట్ ఈస్ ద అవుట్పుట్ స్ట్రీమ్ ఏమి రావాలనుకుంటామో. ఓకే, ఇన్సర్టింగ్ ఆపరేషన్స్, దట్ ఈస్ ద అవుట్పుట్ స్ట్రీమ్. మనం ఇచ్చిన ఇన్పుట్ ని తీసుకొచ్చి అవుట్పుట్ తీసుకొచ్చేదాన్ని డేటా ఫ్లో అంటాం. ఓకే, ప్రోగ్రామ్ ఏమి ఎంచుకుంటుంది? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైల్ కావచ్చు, అరైస్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ కావచ్చు, పాలిమార్ఫిజం, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ ద వాట్ ఈస్ యువర్ టార్గెట్. మనం ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ ఎట్లా తీసుకొస్తుంది? హియర్ ఇన్ ఫైల్లో అవుట్పుట్ ఎక్కడ తీసుకొస్తుందమ్మా? మన ప్రోగ్రామ్ లో అవుట్పుట్ మన స్క్రీన్ పైన తెచ్చేస్తుంది. వెరాస్ హియర్ ద ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, అనదర్ ఫైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. మనం అక్కడే ఇస్తున్నాము క్రియేట్ ఓపెన్ ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్ అంటుంది. ఎందుకంటే ఫైల్ మనం ఇచ్చే ఇన్పుట్ మనం కావాల్సిన అవుట్పుట్ ఫైల్లో క్రియేట్ అయ్యి ఆ ఫైల్లోనే మనం అవుట్పుట్ చూసుకుంటాం. దట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ డేటా. సి హౌ డేటా హ్యాస్ బీన్ ఫ్లో. సి వాట్ ఈస్ ద ఇన్పుట్? డేటా ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాము, ఇన్పుట్ అయితేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. డిఫాల్ట్ గా మళ్ళీ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? డివైసెస్ ఆర్ ఫైల్స్. ఓకే, అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? మనం ఫైల్లోనే చూసుకుంటామా. దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ డేటా. ఇస్ ఇట్ క్లియర్? మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? మిమ్మల్ని ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు సార్. See, these are the following inputs and output functions in files: IF stream, OF stream, F stream. Input file stream, OF stream and output file stream. F stream can include both input output, even though if you can write or read. Okay, write nothing but an input. W anes ichinam kadama, yesterday program lo we are mentioned that W will write the input into the file, whereas R is read input into the file. Here I am included both input and output. Naaku input kavala, at the same time output kavala. Okay na, oka program lo file create chestunnamo, aa file lo nen input ante write, I would like to write the data into that file.
ఆ ఫైల్ లోపల ఉండే డేటా ఏం కావాలా అనేసి నేను ఇన్పుట్ ఇస్తున్నప్పుడు ఐ వుడ్ ఇంక్లూడ్ దిస్ హెడర్ ఫైల్, దట్ ఈస్ IF stream. if stream అనేది ఇన్పుట్ ద డేటా, whereas the OF stream is the output of the file. అంటే ఆ ఫైల్ యొక్క అవుట్పుట్ తీసుకున్నాం. బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నాకు కావాలన్నప్పుడు ఏం చేస్తున్నాము, హియర్ ఐఎమ్ యూజింగ్ F stream హెడర్ ఫైల్ ఏం చేస్తుంది, మనకి హెడర్ ఫైల్లో మనం ఇచ్చే ఇన్పుట్ కావచ్చు, ఎయిదర్ అవుట్పుట్ కావచ్చు, రెండు మనకి డిస్ప్లే కావాలన్నప్పుడు ఏం చేస్తున్నాం, హియర్ ఐఎమ్ ఇంక్లూడెడ్ F stream అనే హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్? How it works? How the stream classes hierarchical nothing but connectivity from one to one. అంటే ఈ కనెక్టివ్ అంటే ప్రోగ్రామ్ లో మనం ఎట్లా వర్క్ అవుతుంది అనేది దీస్ హెడర్ ఫైల్స్ హౌ దే ఆర్ కనెక్టెడ్ విత్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఎట్లా హెడర్ ఫైల్స్ అంతా వన్ టు వన్ కనెక్ట్ అయితే ఉంటుంది. సి iOS F stream base, IO stream F stream. See that F stream IO stream అంటే just only the output, sorry input, only the input, whereas the O stream that is the output, whereas here I am included F stream అన్నప్పుడు ఏమవుతుంది, both the input and output. See the diagrams here. ఇక్కడ iOS అంటున్నాను హెడర్ ఫైల్, F stream base హెడర్ ఫైల్, IO stream హెడర్ ఫైల్ అండ్ F stream హెడర్ ఫైల్. See the arrow marks. అంటే IO stream అన్నప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ అవుట్పుట్ వరకే తీస్తుందమ్మా. ఓకే, whereas F stream అన్నప్పుడు ఏమి, బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ని యాక్సెస్ చేసే కెపాసిటీ దానికి ఉంటుంది. F stream అనే హెడర్ ఫైల్ అనేసి ఉంటుంది అనమాట. హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఈ హెడర్ ఫైల్ యొక్క యూజెస్ ఏమి, బోత్ ఇన్పుట్ ని ఇంక్లూడ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం అవుట్పుట్ ని యాడ్ చేసుకుంటుంది అనమాట. అంటే యాక్సెస్, ఇట్ కెన్ యాక్సెస్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. వాట్ ఆర్ ద యూజర్ కెన్ గివింగ్ ద ఇన్పుట్, F stream can access the input. At the same time, what is your expectation, F stream can give the output. ఓకే, మనం I stream అనేసి O stream అనేది సెపరేట్ ఇయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంక్లూడెడ్ F stream ఇంక్లూడ్ చేస్తే బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ ని ఇంక్లూడ్ చేస్తుంది అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? ఎట్లా వర్క్ అవుతుందంటే దిస్ ఇస్ ద ఇన్పుట్, దిస్ ఇస్ ద అవుట్పుట్. I stream is the input, O stream is the output, getters is the input, put is the output, put function, get function. Is it clear? Get function అంటే ఏమి, that is the input మనం ఇస్తున్నాం. put function అంటే ఏమి, output ఏమి, బయట తీసుకో. get line, what is the get line, what is the read అంటే చదవడం, whereas write that is the input. See here if stream OF stream same, input output separate గా డివైడ్ చేసి arrow marks ఉందమ్మా. ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఎట్లా వర్క్ అవుతుందంటే IO stream యూజ్ చేస్తే whereas ఇన్పుట్ అవుట్పుట్ వర్క్ అవుతుంది, because I can't able to read or write. Here F stream ఇచ్చినప్పుడు it can access both input output, it can read or write, ఏదన్నా కానీ F stream అనే హెడర్ ఫైల్ మొత్తం వర్క్ అవుతుంది అన్నమాట. దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ హెడర్ ఫైల్. హెడర్ ఫైల్ యూజ్ చేస్తే ఏమేమి యూజ్ అనేసి చూసుకోవచ్చు. See what is the different file operators, what are the different file operators in files. ఫైల్స్ లో ఎన్ని డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి, దాని యొక్క యూజేజెస్ ఏంటి. ఓకే, మనము ఏమేమి చేసుకోవచ్చు మా ఫైల్స్ లో. ఈవెన్ మనం ప్రోగ్రామ్ కాకుండా వర్డ్ లో ఏం చేస్తామా, ఓపెన్, క్లోజ్, రీరైట్, డిలీట్, అప్డేట్, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ వర్డ్. సేమ్ థింగ్ హియర్ ఆల్సో, ద సేమ్ editing, deleting, updating is also implemented here also. See different file operations, that is the opening a file, closing a file, reading from a file, writing on a file, checking for end of the file. Is it clear? These options are available in file. Okay, these are the different file operations. What are the operations in file means? We can open the file. మనము ఉన్న ఫైల్ ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డేటాని చూసుకోవచ్చు అన్నమాట. నెంబర్ 1. ఓకే, we can open the file. ఫైల్ ఓపెన్ చేసి ఫైల్ లోపల డేటా ఏమేమి ఉంది మనం చూడొచ్చు. నెంబర్ 1. నెక్స్ట్, we can close a file. When you are closing the file means after completion of your data entry. ఓకే, ఎప్పుడు క్లోజ్ చేస్తున్నామా, మనం ఎప్పుడన్నా అప్పుడు ఓపెన్ చేయము, ఎప్పుడన్నా అప్పుడు క్లోజ్ చేయము. ఎప్పుడు ఓపెన్ చేసుకుంటాము, మనకి ఆ డేటా ఏమేమి ఉందని తెలియాలంటే మనం మొత్తం ఎంటర్ చేసి సేవ్ చేసి పెట్టింటాము. డేటా ఏమేమి ఉందని తెలియాలంటే ఏం చేయాలా, జస్ట్ we open the file. That is the one operation. Next, when you are closing the file means after your task has been successfully completed, then only you are going to close the file. Is it clear?
మనము ప్రోగ్రామ్ లో కూడా మనం కంపైల్ చేసి సక్సెస్ఫుల్ గా కంపైలర్ ఎగ్జిక్యూషన్ అయినాకే వీఆర్ క్లోజ్ ద ఫైల్. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ థింగ్ ఫైల్ లో కూడా టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాం. ఐఎమ్ ఓపెనింగ్ ద టెక్స్ట్ ఫైల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై టాస్క్. నా టాస్క్ ఏమి, దాంట్లో డేటాబేస్ ఏమేమి ఎంటర్ చేయలేదు, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నంబర్, రిజిస్టర్ నంబర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, the task has been completed, then only I am going to close my file. Okay, that is another different file operation. Next, opening అయింది, closing అయింది. When I want to reading from a file, ఎప్పుడు నాకు అవసరం వస్తుంది, there is no editing, there is no deleting, నాకేం అవసరం లేదు, ఆల్రెడీ డేటా హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్. ఏదో ఒక ఫైల్ నంబర్ లో ఉంటుంది, మోహన్, మునీష్ ఏదో ఒక ఫైల్ లో సేవ్ చేసి పెట్టింటారు. జస్ట్ ఐ వుడ్ ఫైండ్ ద ఫైల్ అండ్ ఐ వుడ్ రీడ్ ద ఫైల్. అంటే డేటా దాంట్లో ఏముందని చూడాలంటే ఏం చేయాలా, ఐ వుడ్ లైక్ టు రీడ్ ద ఫైల్ ఫ్రమ్ ఏ ఫైల్. ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ తీసి రీడ్. ఎస్టర్డే ప్రోగ్రామ్ లో ఆర్ అనే వర్డ్ యూజ్ చేసి ఫైల్ డాట్ టెక్స్ట్, ఓకేనా, బ్రాకెట్స్ సింగిల్ కోర్స్ లో ఇచ్చి ఆర్ అనేసి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ద ఫైల్ షుడ్ బి రీడ్. డేటా ఏముందో దాన్ని మనం చూడాలంటే ఏం చేయాలా, రీడింగ్ కమాండ్ యూజ్ చేస్తాం. See, ఈ 3 different types of operators చూస్తాము. whereas when you need to write a file అన్నప్పుడు, if you want to write a file, లేకపోతే ఉన్న ఫైల్ ఉన్న డేటాను తీసి ఓవర్రైట్ చేయొచ్చు, అదర్వైజ్ యూ మే డిలీట్ అండ్ రైట్ ద ఫ్రెష్ డేటా ఇంటూ యువర్ ఫైల్. అట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తామంటే రైటింగ్ అనే ఫైల్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ W is used to writing అనే ఫైల్. దట్ ఈస్ a keyword. Is it clear? After 4 operators, next you can find checking for end of the file. Checking for end of the file ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఓపెన్ అయిందా, క్లోజ్ అయిందా, రీడ్ అయిందా, రైట్ అయిందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, డేటా కంప్లీట్ అయిపోయింది. ఫైనలీ ఇఫ్ యూ క్లోజ్ ద ఫైల్, క్లోజ్ చేసేదాన్ని చెకింగ్ ఫర్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ అనేసి. ఇస్ ఇట్ క్లియర్? See, what are the file name you are going to assign and opening a file? How to assign a file? See, by using a constructor of a stream classes. If stream transactions is a salary.dly. Okay, salary.dly. O stream is a opening file stream result. That is a result.2. If stream అన్నప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, salary details. If you want to enter input of the salary details, మీ యొక్క salary details input కావాలంటే ఏం చేస్తున్నాము, just I am using IF stream, that is nothing but an input file stream. Output file stream అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా we are going to give the F stream అన్నప్పుడు ఇన్పుట్ అన్నా కావచ్చు, అవుట్పుట్ అన్నా కావచ్చు, రెండు హెడర్ ఫైల్స్ ని ఇంక్లూడ్ చేస్తాం. బట్ see the differences, రెండు అవసరం లేదు. జస్ట్ I would like to enter the salary details. ఓకేనా, అక్కడ అవుట్పుట్ అవసరం లేదు. I would like to enter the salary details means IF stream. If stream అంటే input file stream transaction salary details, salary.dly అనే ఫైల్ లో ఎంప్లాయ్ యొక్క సాలరీస్ మొత్తం ఎంటర్ చేయాలి. దట్ ఈస్ మై టాస్క్. ఓకే, ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఎంట్రీ I would like to open the file result.2. Okay, again I am creating that as result.2. By using the open function of the stream, the class is if stream transactions. The transaction dot open ఎక్కడ ఓపెన్ చేస్తుంది మా హియర్ the transaction dot open అనే ఫైల్ ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తుంది, salary.dly, salary details అనే ఫైల్ లో ఓపెన్ చేస్తుంది. What is the data inside of the salary details means employee salary details already I have entered with the using if stream అనే header file ద్వారా నేను salary details మొత్తం ఎంటర్ చేసేసాను. The task has been completed. ఓకే, నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఓపెన్ ద ఫైల్. ఓపెన్ చేసి దాంట్లో ఏముందో తెలుసుకోవాలంటే ఐ వుడ్ ఇంక్లూడ్ ఇఫ్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ డాట్ ఓపెన్ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ద సాలరీ డాట్ ఓపెన్ ఎక్కడి నుంచి ఓపెన్ కావాలా, సాలరీ డీటెయిల్స్ అనే ఫైల్ని ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేస్తేనే నాకు సాలరీ డీటెయిల్స్ మొత్తం తెలుస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ మా? See, what is the file mode parameters? Okay, what is the parameters of a file mode? What is the parameters? IOS, that is the append or end of the file and go to end of the file అనే దానికి యూజ్ చేసేదే IOS and IOS ATE, that is nothing but an append నేను ATE బదులు మనం A అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. that is append nothing but that is overwriting your file.
మనము ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన డేటా కావచ్చు, ఆల్రెడీ ఉన్న డేటానే కావచ్చు, జస్ట్ వీఆర్ ఓవర్ రైటింగ్ ద ఫైల్, ఓవర్ రైటింగ్ ఆర్ ఇన్సర్టింగ్ అగైన్ అండ్ అగైన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ రావాలంటే ఏం చేస్తున్నాం అంటే హియర్ ఐఎమ్ యూజింగ్ ద కీవర్డ్ ఈస్ append. A అనే కీవర్డ్ యూజ్ చేసి I would like to enter the data into same text file. Okay, that is the command for iOS ATE is the append file. See, iOS binary files nothing but that is the system file. Is it clear? మనం ఇచ్చే ఇన్పుట్ సపోజ్ ఆల్ఫాబెట్స్ ఇస్తున్నాం ABCD అనేసి, ఆటోమేటిక్ ద సిస్టమ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ బైనరీ ఫైల్ నథింగ్ బట్ an ASCII అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఇస్ ఇట్ క్లియర్? ASCII గా కన్వర్ట్ చేసి మనకి సేమ్ అవుట్పుట్ ఇస్తుందమ్మా. ఏమి అవుట్పుట్ ఇస్తుందో, ఏమి ఇన్పుట్ తీసుకుంటూ మనం తెలియాలంటే హియర్ ఐఎమ్ యూజింగ్ ద పారామీటర్ దట్ ఈస్ ద బైనరీ అనే పారామీటర్ యూజ్ చేస్తే ఆల్రెడీ సిస్టమ్ ఏ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తుందో ఆ లాంగ్వేజ్ తీసుకొచ్చి మనకి ఇస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ in that is the open an existing file for reading అంటే పారామీటర్స్ ఇన్ అనేది ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ని మనం చూసుకుంటున్నాం. See, whereas no creature open files అంటే if your file does not exist, if your file name is not belongs to so and so .text అనే ఫైల్ ఇక్కడ లేనప్పుడు no create అంటే ఫైల్ అనేది లేనప్పుడు మనకి the fails if file does not exist అన్నప్పుడు no create అనేది మనం ఆ కీవర్డ్ ఇచ్చి పారామీటర్ ఇచ్చి యూజ్ చేస్తాం. See, what is the no replace? Replace means the file is already existed. You cannot replace. That is the ఇప్పుడు munish.doc C లో సేవ్ చేసి పెట్టింది అన్నమా. Again I would like to save the file. Same munish.doc అన్నప్పుడు ఏమవుతుంది? If you got a error ఏమవుతుంది? Already the file has been existed. You want to overwrite అన్నప్పుడు ఏమవల్ల munish ని overwrite, దాన్ని munish 1 లేకపోతే ఏదో ఒక నేమ్ ఇచ్చి మనం చేయాలా, లేకపోతే munish లోనే ఈ డేటా ఇన్సర్ట్ చేస్తాం. That is the no replace అనే ఈ పారామీటర్ యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ iOS అవుట్ అన్నప్పుడు ఇట్ కెన్ క్రియేట్స్ ఏ న్యూ ఫైల్ ఫర్ రైటింగ్ ఆన్ అంటే కొత్త ఫైల్ ని క్రియేట్ చేసేకి మనం ఈ పారామీటర్ ని యూజ్ చేస్తాం. See, what is the term C? It deletes the constant if it exists అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ ని డిలీట్ చేసేకి కావాల్సిన పారామీటర్ term C అనే పారామీటర్ యూజ్ చేస్తాం. Is it clear ma? Having any doubts on this part, please raise your questions. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ మే రైజ్ యువర్ క్వశ్చన్స్, అదర్వైజ్ విల్ గో ఫర్ నెక్స్ట్ క్లాస్. ఏం లేదమ్మా? ఏం లేదు సార్. ఓకే.